రమణ మహర్షి గారు అన్నారు ఒక సందర్భంలో, మీరు రామనామం చెయ్యండి, కృష్ణనామం చెయ్యండి, లేకపోతే శ్వాస మీద ధ్యాస పెట్టండి, లేకపోతే జపం చెయ్యండి, ధ్యానం చెయ్యండి, వీళ్ళన్నిటి నిష్కామ కర్మ చెయ్యండి, సెల్ఫ్లెస్ వర్క్ చెయ్యండి. ఈ అన్నిటి ప్రయోజనం ఒకటే, 100 ప్రయోజనాలు లేవు వీటి వల్ల. నువ్వు ఎవడోగా ఉన్నావో నీకు తెలియటం లేదు, నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు గ్రహింపు నీకు రావటం లేదు. నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు గ్రహింపు నీ బుద్ధికి అందటానికి, నీ బుద్ధికి గ్రాహ్యం చేయడానికే ఈ కర్మలన్నీ కూడా. ఈ కర్మలన్నీ నువ్వు చేసే జపాలు, ధ్యానాలు, లేదా శ్వాస మీద ధ్యాస పెట్టడం, ఇంకోటి పరులకు ఉపకారం చేయటం, సెల్ఫ్లెస్ వరకు, నిష్కామ కర్మ, ఇలా 90 చెప్పండి. ఇవన్నీ నువ్వు తెలుసుకోవడానికే. నువ్వు తెలుసుకున్నాకే ఏమనిపిస్తుందంటే, ఏంటి ఇంత ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఇదేనా నేను ఎవరినో నేను తెలియబట్టాను కదా. నీ అంతకుముందు నువ్వు చేసిన సాధన చూసి నీకే సిగ్గేస్తుంది. ఈ సాధనలన్నీ ప్రయోజనం దేనికంటే నువ్వెవడో నీకు తెలియటం లేదు. నీకు శరీరాన్ని నేను అనుకుంటున్నావు, మనస్సు నేను అనుకుంటున్నావు, బుద్ధిని నేను అనుకుంటున్నావు, కష్టకాలు నువ్వే అనుకుంటున్నావు. పలానా శరీరం నాది, పలానా పేరు నువ్వు ఏది కాదో అదే నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఏది అవునో అది నీకు తెలిసే వరకు నువ్వు కానిది నేను అనుకోవటం మానవు. అది అంచేత నువ్వు కానిది నేను అనుకుంటున్నావు. ఏదైతే నువ్వు ఉన్నావో దాని తాలూకు అనుభవం నీకు లేదు. దాని యొక్క దయ లేకుండా నీకు అది అనుభవంలోకి రాదు. ఈ సాధనలన్నింటికి ప్రయోజనం ఏంటంటే, నువ్వు ఏదిగా ఉన్నావు కానిది అవును అనుకుంటున్నావు, అవుంది కాదనుకుంటున్నావు. ఏదైతే ఎప్పుడు సర్వం, ఏ సత్యమైతే, ఏ శాంతి అయితే, అసలు రాముడు అంటేనే రంజింపజేసేవాడు, ఆనందింపజేసేవాడు. రామశబ్దానికి అర్థం ఏంటంటే రంజింపజేసేవాడు, ఆనందింపజేసేవాడు. నీ హృదయంలో ఆనందం, నువ్వు నీ హృదయంలో సముద్రంలో ఎంత నీరు ఉందో నీ హృదయంలో అంత ఆనందం ఉంది. ఆనందం నీకు అనుభవంలోకి వచ్చాక నిన్ను చూసి నీకే ఆశ్చర్యపోతుంది. ఇన్ని సాధనలు నన్ను తెలుసుకోవడానికి, ఏదో సాధిద్దామని అనుకున్నాను కానీ నేను తెలుసుకోవడానికి ఇన్ని సాధనలు చేశాను. అప్పుడు నిన్ను చూసి నీకే సిగ్గేస్తుందని చెప్పాడు రమణ మహర్షి గారు. ఇన్ని సాధనలు ఏదో సాధిద్దామని అనుకుంటున్నారు కదా మీరు, కానీ ఇన్ని సాధనల ప్రయోజనం ఏంటంటే మీరు ఏదిగా ఉన్నారో దాని తాలూకు అనుభవం వచ్చేవరకు, అంటే ఆత్మ అనుభవం వచ్చే వరకు. మీరు ఆత్మను శరీరం అనుకుంటున్నారు, ఆత్మను ప్రాణం అనుకుంటున్నారు, ఆత్మను మనస్సు అనుకుంటున్నారు, ఆత్మను బుద్ధి అనుకుంటున్నారు. ఇవన్నీ జడ వస్తువులు. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే నిజం, అది చైతన్య వస్తువు. ఆ చైతన్యానికి మించిన వస్తువు కానీ, దానికి సమానమైన వస్తువు కానీ, దానికంటే మించిన పూజార్హమైన వస్తువు కానీ లేనే లేదు. అది ఆ ఆత్మ ఎవరో కాదు, అది మీ స్వరూపమే. అందులో ఉన్నది ఉండటమే, అందులో ఉన్నది శక్తే, అందులో ఉన్నది ఆనందమే, అందులో ఉన్నది నువ్వు ఆ ఆనంద స్వరూపం. నీ స్వరూపమే ఆనందము, నీ స్వరూపమే ఉండటం. అది నీకు అనుభవంలోకి రావటానికే ఈ యజ్ఞాలు, సత్కర్మలు, నిష్కామంగా చేయటం సత్కర్మలు, ఈ తీర్థయాత్రలు, ఈ పుణ్యాలు, ఈ దేవాలయ నిర్మాణాలు, అర్చనలు, అభిషేకాలు, ఇవన్నీ దానికోసం నువ్వు తెలుసుకోవడం కోసమే. ఇది రమణ సిద్ధాంతం.